వంశీ, నీకు పెద్ద రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాల్సి వస్తుందిరా. తప్పట్లేదు. నాకు అర్జెంటుగా బెంగళూరు వెళ్లే పని పడిందిరా. నాతో పాటు టామ్ భయ్య కూడా వస్తున్నాడు. కాబట్టి ఈసారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రివ్యూ ఎలా సరే నువ్వే తీయాలరా. కష్టం దిలీప్. మన టీంలో అందరికన్నా పెద్దవాడివి, నువ్వే కష్టం అంటే ఎలారా? టామ్ కి కూడా అస్సలు కుదరదురా. అవునరా వంశీ, ఈసారి రివ్యూ ఎలా సరే నువ్వే కంప్లీట్ చేయాలరా. ఈ రెస్పాన్సిబిలిటీని ఎలా అయినా సరే కంప్లీట్ చేయరా వంశీ, ప్లీజ్ రా. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈసారి సినిమా పిక్చర్ రివ్యూ నన్ను చేయమని చెప్పాడు దిలీప్. సమయానికి టామ్ భయ్య కూడా లేడు. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా వల్ల జరిగే పనేనా? మా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు దిలీప్ భయ్య. మాటిచ్చాను. అవసరం ఉన్నా లేకున్నా ఫీల్ కోసం ఇలా నెమ్మదిగా మాట్లాడుతూ భారీ డైలాగులు కొట్టమని మరీ చెప్పాడు దిలీప్ భయ్య. కెమెరా పట్టుకోవడం రాదు, ఫ్రేమ్ సెట్ చేయడం రాదు, కానీ ఎలా అయినా రివ్యూ చేయాలి. అవును, ఇందాకటి నుంచి కెమెరా ముందు నించోనున్నాను, నా బదులు నా వాయిస్ ఓవర్ మాట్లాడుతుందేంటి? ఓ, శేఖర్ కమలా సినిమా కదా, రివ్యూ ఇలానే స్టార్ట్ చేయాలేమో. లీడర్ సినిమా తర్వాత శేఖర్ కమలా గారు కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తూ చాలా ఓర్పుతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మనకు ప్రజెంట్ చేసిన ఒక నైస్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అటు యూత్ ని ఇటు ఫ్యామిలీని ఈక్వల్ గా ఇంప్రెస్ చేసి ప్యాక్ ఆడియన్స్ థియేటర్స్ అని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా శేఖర్ కమలా గారికి ఇంకో మంచి హిట్ వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే అబ్బో, స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్, సాంగ్స్, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు శేఖర్ కమలా గారికి మనకు చూపించిన ఒక విజువల్. భయ్యా నిజం చెప్పయ్యా, ప్లీజ్ అట్లీస్ట్ నువ్వేనా చెప్పయ్యా. ఇప్పుడు ఈ సినిమా గురించి నేనేం చెప్పాలంటే, ముందు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. శ్రీను మన తాతయ్య పేరు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసింది అభిజిత్ భయ్య. కొత్తడేనా, బాగానే ట్రై చేశాడు. స్టోరీ ఏంటో వాడి చుట్టే తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఏరియా కొత్త అంటే అడ్రస్ చెప్తాను కొంచెం. ఏరియా కొత్త అడ్రస్? నీలో నువ్వు ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? అవును. కనిపించిన ఫస్ట్ టైం అయితే నేను లవ్ లో పడిపోయావా? ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయికి నీకు ఎప్పుడు గొడవ అవుతుంటాయా? యా. హ్యాపీ డేస్ వరుణ్. నా పేరు శ్రీను అండి, నా తాత పేరు శ్రీనివాస్. ఓహో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శ్రీనివాస్ కదా. పక్క ఫ్లాట్ అండి, పక్క ఫ్లాట్. యా, థ్యాంక్ యూ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయితే నీకు అక్కడ కనెక్ట్ అయ్యానండి. శ్రీనివాస్ కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు భయ్యా. ఒకళ్ళు నాగరాజు, ఇంకొకళ్ళు అభి. నాగరాజ్ క్యారెక్టర్ చేసింది సుధాకర్ అనే కొత్త అబ్బాయి అయితే అభి అనే క్యారెక్టర్ వేసింది కౌశిక్. బతుకున్నాం కదా, సాయం చేసుకుంటే తప్పేంటి అనే ఫిలాసఫీతో బతికేవాడు నాగరాజ్, బిందాస్ దాదా ఏరియాలో. అలాగే ఓ సైంటిఫిక్ జీనియస్ గా, గీక్ గా, హార్ట్ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఇన్నోసెన్స్ లో బతికే క్యారెక్టరే మన అభి భయ్య. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే శ్రీనివాస్ ఆపోజిట్ గా చేసిన అమ్మాయి పేరు షగున్ కౌర్. క్యూట్ గా, చెప్పిగా, గెరల్ నెక్స్ట్ డోర్ అనే టైప్ అన్నమాట. నాగరాజ్ ఆపోజిట్ గా చేసిన అమ్మాయి పేరు జారా షా. అదేంటి భయ్యా, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు అమ్మాయిలు కరువు అయిపోయారా ఏంటి? మర్చిపోయింది భయ్యో, ఈ అమ్మాయి మళ్ళీ వచ్చేది విలేజ్ నుంచి. నా పేరు లక్ష్మి అండి. మాటకి ముందొకండి, వెనకొలకండి. థియేటర్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే బొమ్మ పడితే 50 రూపీస్ పెట్టి సినిమాకి వెళ్ళొచ్చు, కానీ 3 గంటలు కూర్చోలేం కదండి. అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయింది భయ్యా, ఈ సినిమాలో ఇద్దరు పాత హీరోలు ఉన్నారు. ఫస్ట్ హీరోయిన్ వచ్చేసి అంజలా జవేరి. అదే పెళ్లికాలే వచ్చేసింది. ఏం చేస్తున్నావు? వినాయకుడు సత్తా పెట్టు. ఏంటో నువ్వు ఇల్లంతా ఏం జరుగుతుంది ఇక్కడంతా? ఎవరన్నా నువ్వు? నేను ఎవరు ఎక్కలేదా నీకు? ఈ డేట్ లో రవితేజ లెక్క. నువ్వు ఎప్పుడు ఇంటే మాట్లాడతావన్నా? అవు మళ్ళా ఎవరన్నా మేనేజ్మెంట్ పడుతుంటావా నువ్వు? మాయా మస్తుంటారా పోయి డాన్స్ చేస్తుంటే వర్షంలో. అన్నా రాజేష్ అన్నా, నీకోసం తిరగని ఊరు లేదన్నా. రాజేష్ ఎవరి? నాగరాజు. ఓ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నా. అన్నా తప్పైందన్నా అన్నా, వదిలే చక్కవండి బిడ. బ్యూటీ పార్లర్ నడుపుతూ చైనా వాడిని టిబేటియన్ పెళ్లి చేసుకుని వర్షం పడినప్పుడల్లా బాల్కనీలోకి వెళ్ళి డాన్స్ చేసే క్యారెక్టర్ అంజలా జవేరి. శేఖర్ కమలా గారి సినిమాలు కదా, ఇలాంటి క్యారెక్టర్లు కూడా ఉంటాయి మరి. ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సింది శ్రేయ గురించి భయ్యా. యూజువల్ గా శ్రేయ సినిమా చేస్తుందంటే అందరూ ఎలా చేస్తారు, కానీ
యూత్ఫుల్ క్యారెక్టర్స్ మధ్యలో శ్రేయ ఎంట్రీ ఇవ్వగానే అందరి ఫేస్ ఎందుకో ఎలా మారిపోయాయి భయ్యా. ఇన్నాళ్ళు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కానీ ఈ సినిమా తర్వాత శ్రేయ ఆడ్ ఉమెన్ అవుట్ అంటే ఏంటో డిఫైన్ చేసింది భయ్యా. హీరోలు అయిపోయారు కాబట్టి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడు. ఏంటి భయ్య ఇది? ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్ గా 3 minutes నీకు చంప పగలబోతుంది. నా చెంప పగులుతుందా? యా. అంటే నువ్వు జీనియస్ వా? నువ్వేదనుకుంటా ఎదుర్కొద్దా? కోర్స్. కెమికల్స్ మ్యాజిక్ తో జిమ్మికలు చేస్తుంటావా? నీకే తెలుసు. నీకన్నా హైట్ ఏజ్ ఎక్కువ నమ్మని ప్రేమించావా ఏంటి? ఎగ్జాక్ట్లీ. అరే టైసన్ ఎన్ని రోజులు. దిస్ ఇస్ అభి మ్యాన్. ఓ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అభి. అవును, నా చెంప పగులుతుంది అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు. కెమెరా 10 feet డిస్టెన్స్ లో ఇంత డిమ్ లైట్ లో ఈ ఎదవసలు బాగేటోండి నేనే కాదు ఎవరన్నా కొడతాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది అమల గారి గురించి భయ్యా. అమ్మ అనే క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ కావాలంటే అమల అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటారని శేఖర్ కమల గారు అన్నారు. కానీ 3 గంటల సినిమాలో అమల గారు చేసింది 10 నిమిషాలే భయ్యా. స్టార్టింగ్ లో కొంచెం యాక్టివ్ గా కనిపించిన తర్వాత అంతా సెంటిమెంట్ భయ్యో. ఇంకా మిగతా క్యారెక్టర్ గురించి మాట్లాడాలనుకుంటే మామయ్య, చిన్నత్తయ్య, గోల్డ్ ఫేస్ లో విలను మెయిన్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయింది భయ్యా. అదే చౌచౌ. ఏంటి కుక్కని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? మరి ఒక కుక్కకి లవ్ సీను, సెంటిమెంట్ సీను, ఫైట్ సీను, చేస్ సీను, ఇన్ని సీన్లు పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎందుకు అవ్వదు చెప్పండి? అసలు నాకు ఒక విషయం అర్థం కాదు భయ్యా. శేఖర్ కమలకి కుక్కలకి ఏంటి రిలేషన్? ఆనంద్లో బోబో ఓకే, గోదావరిలో మళ్ళీ అది ఓకే, ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చౌచౌ. కుక్కలంటే అమ్మాయిలు పడిపోతారని అపోహలో ఏళ్ళంటి వాళ్ళు డింగ్. మిక్కీజే మేయర్ గారు చాలా గ్యాప్ తర్వాత మంచి మెలోడియస్ మ్యూజిక్ ఇచ్చారు. కాకపోతే అన్ని పాటలు ఒకేలా ఉంటాయి భయ్యా. అందులో నాకు ఇష్టమైన పాట ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్ గా 3 minutes నీకు చంప పగలబోతుంది. You bloody beef-faced buggers! What the hell is going on over here? What kind of a crap dance is that? Huh? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నావు? డబ్బులో ఇలాగే మాట్లాడతారు. ఈ పొగరు, ఈ కోపం, ఈ బలుపు సీరియస్? No. Girl face. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు భయ్యా. ఇందాక నేను చూస్తున్నాను ప్రతిదీ ఆ సినిమాతో రిలేట్ అవుతుంది ఏంటి కదా? నాకు కూడా నేను ఇచ్చినట్టు యాస్టీస్ లాగా ఇచ్చేసాడు. అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్ టూ. ఓ నో. బట్ హౌ? నేను చెప్తా. అక్కడ కాలేజ్, ఇక్కడ కాలేజ్. ఇక్కడ శ్రేయ, అక్కడ శ్రావ్స్, అక్కడ కమలిని ముఖర్జీ, ఇక్కడ అంజలా జవేరి. అక్కడ టైసన్ గారి మ్యాజిక్, ఇక్కడ అభి గారి గిమిక్. అక్కడ అరకులో ఓ మై ఫ్రెండ్, ఇక్కడ అరకులో ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై. అక్కడ సీనియర్స్, ఇక్కడ గోల్డ్ ఫేస్. అక్కడ విప్రో, ఇక్కడ గూగుల్. అక్కడ క్రికెట్, ఇక్కడ క్రికెట్. ఇంకా చెప్పంటావా? ప్లీజ్ నీ బాగా అర్థం ప్లీజ్. స్టోరీలోకి వెళ్ళక ముందే సగం స్టోరీ తెలిసిపోయింది భయ్యా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇది మన సినిమా. ఇక స్టోరీ విషయానికి వస్తే లీడర్ లాంటి పొలిటికల్ డ్రామా తర్వాత ఇక ట్రెండ్ మారుస్తున్నాడేమో అని లోపి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టి ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ తీశారు మన శేఖర్ కమల గారు. సన్షైన్ వ్యాలీ అనే గేటెడ్ కమ్యూనిటీలో బీ ఫేస్, గోల్డ్ ఫేస్ అని 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సొసైటీస్ ని చూపిస్తూ రిచ్ అండ్ పూర్ మధ్యలో ఉన్న భేదభావాల్ని క్లియర్ గా క్లుప్తంగా తెరకెక్కించారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో. సూపర్ ఉంటుంది రా భయ్. Can you tell some positive points on Life is Beautiful in English? ఇంగ్లీష్ పాజిటివ్ పాయింట్స్ ఇంగ్లీష్. సినిమాటోగ్రఫీ సూపర్, స్క్రీన్ ప్లే వెరీ గుడ్, అమల యాక్టింగ్
daring, very natural. Oh, Nagaraj acting in this movie highlight. Chinni climax sentiment, very sentiment. Shekhar Kamla story narration. Okay. Music, touching, And friendship. Now tell us some negative points. ఈ సినిమా గురించి నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే No Telugu. ఈ సినిమా గురించి నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే ఇంగ్లీష్ రావట్లేదు భయ్యా. సినిమా టైటిల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అలాంటి టైటిల్ పెట్టిన శేఖర్ కమల గారు ఎందుకు లైఫ్ బ్యూటిఫుల్ చెప్పకుండానే సినిమా ఎండ్ చేస్తారేంటి? ఐ హర్టెడ్. భయ్యా గూగుల్లోకి వెళ్ళిపోయి షేక్ అండ్ చేత జాబ్ ఇచ్చేస్తారా? సాఫీగా వెళ్ళిపోతున్న సినిమాలో అంతాక్షరి ఏంటి, ఆ ఫ్లైట్ ఏంటి, శేఖర్ కమల సినిమాలో ఇలాంటి సీన్లు ఏంటి? భయ్యా అసలు శేఖర్ కమల సినిమా అంటేనే నేచురాలిటీ, మధ్య గ్లామర్ టచింగ్ ఎందుకు భయ్యా? భయ్యా నాకు ఒకటి అర్థం కాదు, అసలు వర్షం పడడం వలసి అమ్మాయి డాన్స్ చేస్తారే. అయ్యా ఈ ఫేజ్ అంటేనే మాస్ ఏరియా. ఒక్క నాగరాజ్ తప్ప మిగతా అందరూ ఏదో మేకప్ వేసుకుని వచ్చి యాక్ట్ చేసినట్టుంటది భయ్యా. ఓం భీం ఫట్ ఇయరా. అభిగడ్ మ్యాజిక్ అంట, పొగ చేస్తే మహేష్ బాబు అంట. ఇక మన ఫేస్బుక్ లో సినిమా పిచ్చ కమెంట్స్ వస్తే జనాలు చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అందులో మీ ముందు కొన్ని హ్యాపీ డేస్ ఇన్ ఎ కాలేజ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఎ కాలనీ, శేఖర్ కమల రాక్స్ అగైన్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మూవీ ఈజ్ నాట్ గ్రేస్ఫుల్, వాచింగ్ వన్ టైమ్ ఈజ్ మీనింగ్ఫుల్, ఫైనల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. శేఖర్ కమల కొత్త వాళ్ళతో కష్టపడి తీసిన స్టోరీ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించిన ఫ్యామిలీ వాల్యూస్ ని చాలా బాగా చూపిస్తూ సూపర్ సినిమాటోగ్రఫీతో వాహ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ని మళ్ళీ తీసినందుకు సినిమా పిచ్చ ఇస్తున్న సినిమా పిచ్చ పర్సెంటేజ్ 60% అయ్యా. సో ఫైనల్ గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా గురించి చెప్పేది ఏంటంటే యు బ్లడీ బగ్గర్స్. అన్న కొట్టకన్నా ప్లీజ్ అన్న. కాదురా కొట్టడానికి రాలేదు, నేను ఎంత ఎడుతున్నా నాకేంటో హ్యాపీనెస్ రావట్లేదురా. ఓ ఇప్పుడు కూడా నాకు హ్యాపీనెస్ రావట్లేదురా. యు చేంజ్ మై లైఫ్, యు మేడ్ మై లైఫ్ బ్యూటిఫుల్, యు మేడ్ మై లైఫ్ బ్యూటిఫుల్, యు మేడ్ మై లైఫ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. Life is beautiful.